Hello everyone, welcome to the video series on UPSC Central Drugs Inspector Exam Preparation. ఈ వీడియోలో 2023 యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి SN1, SN2 క్వశ్చన్స్ వాటి కాన్సెప్ట్ తెలుసుకుందాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద క్వశ్చన్స్ ఫస్ట్ అసలు SN1, SN2 ఏంటో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేక్ ఇట్ క్లియర్. SN1లో S అంటే సబ్స్టిట్యూషన్. సో ఆర్గానిక్ రియాక్షన్స్లో ఎడిషన్, ఎలిమినేషన్, సబ్స్టిట్యూషన్ ఇలాంటి చాలా రియాక్షన్స్ ఉంటాయి. అందులో సబ్స్టిట్యూషన్ టైప్ రియాక్షన్ ఇది. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం అనుకోండి, అందులోని హ్యాలోజన్ వెళ్ళిపోయి దానికి ఆల్కహాల్ అటాచ్ అవ్వడం, అంటే హ్యాలోజన్ ఈ సబ్స్టిట్యూటెడ్ విత్ ఆల్కహాల్, అందుకు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. SN1లో S అంటే సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ అని అంటారు. అసలు న్యూక్లియోఫైల్ అంటే ఏంటి అంటే, న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్ ఛార్జ్ ఏంటి? పాజిటివ్. న్యూట్రాన్ న్యూట్రల్ ఛార్జ్. సో లిటరల్గా న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూక్లియోఫైల్ అంటే లైక్ అని, ఫోబియా అంటే ఫియర్ ఎలాగో, ఫైల్ అంటే లైక్, లాటిన్ వర్డ్స్. సో న్యూక్లియోఫైల్ అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ని ఇష్టపడేవి ఏంటి? కెమిస్ట్రీ వైజ్గా పాజిటివ్ నెగిటివ్ మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్ని ఇష్టపడేది నెగిటివ్ ఛార్జ్, అంటే నెగిటివ్ ఛార్జ్ కంటైనింగ్ స్పీసెస్ అన్నిటిని న్యూక్లియోఫైల్స్ అంటారు, అంటే OH- లాంటివి. సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ అంటే ఒక న్యూక్లియోఫైల్ వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తుంది దేన్ని, హ్యాలైడ్ని, ఏదైనా ఒక మాలిక్యూల్ని తీసేసి ఇది సబ్స్టిట్యూట్ అవుతుంది. సబ్స్టిట్యూట్ అయ్యే స్పీసీస్ ఏంటంటే న్యూక్లియోఫైల్, అది వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తుంది, అందుకు సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ అని అన్నారు. మరి 1, 2 అంటే ఏంటి అంటే ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ బట్టి ఉంటుంది, ఆర్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని. అండర్స్టాండ్ దిస్. ఏదైనా ఒక రియాక్షన్ వెళ్ళేటప్పుడు స్లోగా జరిగే రియాక్షన్ స్టెప్నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. అంటే రేట్ అంటే ఎంత స్పీడ్తో జరుగుతుంది అని అర్థం అనమాట. సో SN1 అంటే ఆ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఒకే మాలిక్యులర్ స్పీసీస్ ఉంటుంది అని అర్థం. లెట్ us లుక్ విత్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు SN1లో చూడండి, SN1 రియాక్షన్ మెకానిజం చూస్తే 2 స్టెప్స్ ఉంటాయి. లుక్ ఎట్ దిస్. స్టెప్ 1 RX అంటే ఆల్కైల్ హ్యాలైడ్, K1 అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ 1. స్లోగా ఈ RX అనేది R+X- మారుతుంది, అంటే ఆ హాలోజన్ ఎలక్ట్రాన్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే దాన్ని లీవింగ్ గ్రూప్ అంటారు. మిగిలిన స్పీసీస్ ఏంటి? R+, అంటే ఒక క్యాటియాన్ మిగులుతుంది, లిటరల్గా కార్బోక్యాటియాన్ మిగులుతుంది. సో ఇది స్లోగా జరిగే స్టెప్. నెక్స్ట్ ఏమవుతుంది? ఈ రిలీజ్ అనే కార్బోక్యాటియాన్ ఒక న్యూక్లియోఫైల్తో ఇమ్మీడియట్గా కంబైన్ అయ్యి కాంపౌండ్ ఫామ్ అవుతుంది, సబ్స్టిట్యూషన్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నా అండర్స్టాండ్ దిస్. ఫస్ట్ స్టెప్ స్లోగా, సెకండ్ స్టెప్ ఫాస్ట్గా జరుగుతుంది. ఇమాజిన్, రఫ్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ స్టెప్కి 59 మినిట్స్, సెకండ్ స్టెప్కి 1 మినిట్ జరిగింది అనుకోండి. ఓవరాల్గా రియాక్షన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 60 మినిట్స్, 1 అవర్. సో 1 అవర్లో మెజారిటీ టైం ఏది తీసుకుంటుంది? 59 మినిట్స్. అంటే ఫస్ట్ స్టెప్ అంటే స్లోగా జరిగే స్టెప్ అది ఓవరాల్ రేట్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే ఓవరాల్గా రియాక్షన్ ఎంత స్పీడ్గా జరగాలనేది ఫస్ట్ స్టెప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 59 మినిట్స్, మీరు కొంచెం స్పీడప్ చేసి దాన్ని 29 మినిట్స్కి తెచ్చారనుకోండి. సెకండ్ స్టెప్ 1 మినిట్, అంటే 30 మినిట్స్లో రియాక్షన్ అయిపోద్ది, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఈ స్పీడ్ ఎలా డిటర్మైన్ అయింది? ఫస్ట్ స్టెప్ వల్ల, అందుకు దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటారు. ఇప్పుడు రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఏముంది? ఆ మాలిక్యూల్ కార్బోక్యాటియన్గా ఫామ్ అవడం రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఎన్ని స్పీసెస్ ఉన్నాయి? ఒకే ఒకటి ఉంది. ఆ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఒక మాలిక్యులర్ స్పీసెస్ ఉంది కాబట్టి SN1 అంటారు. ఇది SN1 అంటే అర్థం. మరి SN2 అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్ చూసాం, న్యూక్లియోఫైల్ చూసాం. 2 అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో 2 మాలిక్యూల్స్ ఉంటాయి. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మిథైల్ బ్రోమైడ్ ఉంది, దానికి ఆల్కహాల్ వస్తుంది. ఒకేసారి బ్రోమిన్ బయటికి వెళ్ళడం, ఆల్కహాల్ అటాచ్ అవ్వడం జరుగుతుంది ఒకేసారి. కన్సర్టెడ్ రియాక్షన్స్ అంటారు. అంటే మీకు మిథైల్ బ్రోమైడ్ కావాలి, ఆల్కహాల్ కావాలి, ఈ స్టెప్లోనే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. 2 స్పీసెస్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి SN2 అని అంటారు. ఇది ఓవరాల్గా బేసిక్ మెకానిజం ఆఫ్ SN1 అండ్ SN2. అయితే ఇందులో మళ్ళీ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. న్యూక్లియోఫైల్ ఎఫెక్ట్, లీవింగ్ గ్రూప్ ఎఫెక్ట్, ఎలిమెంటల్ ఎఫెక్ట్, సాల్వెంట్ ఎఫెక్ట్, ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉంటాయి. బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, SN1 కార్బోక్యాటియాన్ ఫామ్ అవ్వాలంటే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ అయితేనే కార్బోక్యాటియాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టెర్షియరీ కాంపౌండ్సే కార్బోక్యాటియాన్ ఈజీగా ఫామ్ చేయగలుగుతాయి. టెర్షియరీ అంటే కార్బన్ మీద ఇంకొక 3 ఆల్కైల్ సబ్స్టిట్యూషన్స్ ఉండడం. ఈ ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ నేచర్ ఏంటంటే మెల్లగా ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తూ ఉంటుంది. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండి ఎలక్ట్రాన్స్ రావడం వల్ల కొంచెం స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి టెర్షియరీ కాంపౌండ్స్లో SN1 రియాక్షన్ జరుగుతుంది. ఇవి బ్రీఫ్ బేసిక్స్. నౌ లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్. 2023 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వన్, రియాక్టివ్ ఇంటర్మీడియట్ ఇన్ SN1 రియాక్షన్ ఈస్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కార్బిన్, కార్బానియాన్, ఫ్రీ రాడికల్, కార్బోక్యాటియాన్.
ఇవన్నీ రియాక్టివ్ ఇంటర్మీడియట్స్. కార్బీన్స్ అంటే కార్బన్ మీద 2 నెగిటివ్ ఛార్జెస్, 2 ఎలక్ట్రాన్స్, ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఉండడం. కార్బానియాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉండడం. ఫ్రీ రాడికల్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉండడం. కార్బోకాటైన్ అంటే కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉండడం. ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్లో ఏం చూసాం, SN1 రియాక్షన్లో రేట్ డిటర్మినింగ్ స్టెప్లో కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. సో రియాక్టివ్ ఇంటర్మీడియట్ ఇన్ SN1 రియాక్షన్ ఇస్ కార్బోకాటయాన్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. అదే ఎగ్జామినేషన్లో 2023లో ఇంకో క్వశ్చన్ కూడా ఈ మెకానిజం మీద ఇచ్చారు. లెట్ us look at the question. The reaction between methyl bromide and hydrate ion to yield methanol is. నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే SN2కి. మిథైల్ బ్రోమైడ్ CH3Br అండ్ హైడ్రాక్సైడ్ అయాన్ OH మైనస్ అటాచ్ అయితే వచ్చేది ఏంటంటే మిథనాల్. సో ఈ రియాక్షన్ ఏంటి? SN2 రియాక్షన్. ఆప్షన్స్లో ఏంటి? SN2, SN1, E2, E1 ఇచ్చారు. SN2 రియాక్షన్. ఒకే ఎగ్జామినేషన్లో 2 క్వశ్చన్స్ అడిగారు SN1 మీద, SN2 మీద. యూజువల్గా SN1, SN2ని వర్క్ హార్స్ ఆఫ్ ద ఆర్గానిక్ సింథసిస్ అని అంటారు. మీరు మారిసన్ బై టెక్స్ట్ బుక్ చదివితే అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ ఈస్ ద వర్క్ హార్స్ ఆఫ్ ద ఆర్గానిక్ సింథసిస్. అంటే ఆర్గానిక్ సింథసిస్లో మెజారిటీ రియాక్షన్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్. 1, 2 ఎలా ట్వీక్ చేయడం, ఏంటేంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నిటి గురించి తెలుసుకుంటే ఆర్గానిక్ సింథసిస్ విల్ బికమ్ వెరీ ఈజీ. బిసైడ్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఒకసారి మనకు కాన్సెప్ట్ అర్థమైతే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయగలుగుతాం. So I hope this is useful. All the best.